హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్ రీసెంట్ గానే 2 days బ్యాక్ ఎగ్జాక్ట్గా గూగుల్ అది ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్కి గూగుల్ డైరెక్ట్ అప్డేట్ ఇచ్చింది అనమాట. సో అప్డేట్ ఏంటంటే ఎలా ఉన్న మీ యొక్క కాలర్ యూఐ ఎలా మారిపోయింది అనమాట. సో ఇది చాలా మందికి అసలు నచ్చలేదు. నా ఫీలింగ్ ఏంటంటే ఈ యూఐ చూసినాక ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అనమాట. సో నాలాగే చాలా మందికి ఇదే అనిపించింది. సో ప్రజెంట్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే ట్రెండ్ అనమాట. ప్రతి ఒక్కరికి ఎలాగే వచ్చింది, చాలా ఫన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు మీ యొక్క పాత యూఐకి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ప్రజెంట్ ఎలా ఉన్న మీ గూగుల్ డైలర్ని ఎలా చేంజ్ చేసుకోవాలని చూస్తున్నాను. అండ్ ప్రజెంట్ యూఐ ఏంటంటే అన్ని మనకి సైజ్ ఎక్కువ ఉంది, ఆ యొక్క షేప్ కానీ ఆ సైజ్ కానీ ఫాంట్ కానీ నచ్చదు అనమాట. సో ప్రస్తుతానికి నాకైతే నచ్చలేదు. ఫస్ట్ మీ అందరికి ఈ యొక్క యూఐ అప్డేట్ అయితే ఇదైతే మీరు ఫాలో అవ్వండి. అప్డేట్ కాకపోతే మీకు వెళ్ళండి గుడ్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు కానీ మీ యొక్క యూఐ అప్డేట్ అయింది అనిపిస్తే మాత్రం మీ యొక్క బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక మీరు పక్కన స్క్రీన్ చెక్ చేయండి, చాలా క్లారిటీగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే యాప్ మీద అంటే కాలర్ యాప్ ఉంటుంది కదా, ఆ ఐకాన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు అన్ఇన్స్టాల్ అప్డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తాం కదా, దాని మీద ట్యాప్ చేశారు అనుకోండి. సో సింపుల్ అనమాట, అంతే ప్రాసెస్, అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక 10 seconds తర్వాత మీరు మళ్ళీ యాప్ ఓపెన్ చేసేయండి. కొంచెం లోడ్ అవుతుంది అనమాట, ఎందుకంటే అప్డేట్ డిలీట్ చేస్తాం కాబట్టి. సో అది కంప్లీట్ అయిపోయినాక మొత్తం మీకు నార్మల్ అయిపోతుంది అనమాట. సో మీరు ప్రజెంట్ స్క్రీన్ చెక్ చేసేయండి. నేను మీకు లైవ్ అనమాట, ఎటువంటి ఎడిటింగ్ లేదు, జస్ట్ మీకు ఉన్నట్టు చూపించాను. సో ఇలా చేస్తే మీకు ఇలా ఉన్న మీ యూఐ ఎలా చేంజ్ అవుతుంది అంటే మీకు ఓల్డ్ యూఐ మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఇది గైస్ ప్రాసెస్ అయితే. అండ్ ఇది ఏంటంటే ఓన్లీ రెడ్మీ ఫోన్స్, శాంసంగ్, ఇంకా శాంసంగ్ ఫోన్కి అయితే రాలేదు, వివో ఫోన్స్కి అయితే రాలేదు. రెడ్మీ, రియల్మీ, పోకో ఇలాంటి ఫోన్స్ ఉంటాయి కదా, ఈ ఫోన్స్కి అది వచ్చేస్తాయి. అండ్ ప్రతి ఒక్క ఫోన్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎటువంటి అంటే ఆ ఫోన్లో ఈ ప్రాసెస్కి సేమ్ ప్రాసెస్. యాప్ ఇన్ఫార్మ్ మీద ట్యాప్ చేసేయండి, స్క్రోల్ చేస్తే అన్ఇన్స్టాల్ అప్డేట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసేయండి. మీకు వాడు ఎందుకు ఇచ్చిన నాకు అప్డేట్ అనవసరం ఇచ్చిన అప్డేట్ కూడా నేను ఒక చిన్న రాయేసినట్టుందో ట్రై చేద్దాం కొత్త అప్డేట్స్ అని. అది ఏంటంటే మొత్తానికి బెడ్స్ పడింది అనమాట. అండ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మీకు కానీ ఈ ట్రిక్ యూస్ఫుల్ అయితే మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ కుదిరితే వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి. అండ్